నెక్స్ట్ ఇదేమో వచ్చేసి హార్డ్ నట్ టు క్రాక్. హార్డ్ నట్ టు క్రాక్. హార్డ్ నట్ టు క్రాక్ అంటే కనుక డిఫికల్ట్ ప్రాబ్లం చెప్పడానికి, ఏదైనా ఒక డిఫికల్ట్ సిచ్యుయేషన్ గురించి చెప్పడానికి ఈ హార్డ్ నట్ టు క్రాక్ అనేటువంటి ఇది వాడతాం అనమాట. దాని మీనింగ్ ఏంటి అంటే కనుక డిఫికల్ట్ ప్రాబ్లమ్ అని అర్థం. సో దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి ఐ బొమ్మ రవి ఈజ్ ఏ హార్డ్ నట్ టు క్రాక్ సినీ ఇండస్ట్రీ. ఐ బొమ్మ రవి గారు మీకు తెలిసి ఉంటుంది, ఈ మధ్యకాలంలో రీసెంట్గా ఆయన ఇదిగా చేశారనమాట. అంటే ఐ బొమ్మ రవి ఈజ్ ఏ హార్డ్ నట్ టు క్రాక్ టు సినీ ఇండస్ట్రీ. సినీ ఇండస్ట్రీకి ఐ బొమ్మ రవి ఒక పెద్ద సమస్యగా మారినాయి అనమాట. సో అట్లా చెప్పడం కోసము ఈ హార్డ్ నట్ టు క్రాక్ అనేటటువంటి ఈడియంని వాడతాం అనమాట. అట్లా వస్తున్నా మీకు కూడా ప్రాబ్లం ఉంటుంది. ఏమో ప్రాబ్లము? ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ అనుకుందాం, కొంతమందికి మ్యాథ్స్ రాదు. మ్యాథమెటిక్స్ ఈజ్ ఏ హార్డ్ నట్ టు క్రాక్. మ్యాథమెటిక్స్ అనేది నాకు కూడా ఒక పెద్ద సమస్య అని చెప్పడం కోసం వాడుతున్నారు. కొంతమందికి ఇంగ్లీష్ రాదు, వాళ్ళు కూడా ఏం చెప్పొచ్చు, ఇంగ్లీష్ ఈజ్ ఏ హార్డ్ నట్ టు క్రాక్ టు మీ. నాకు కూడా ఇంగ్లీష్ ఒక పెద్ద సమస్య అని చెప్పడం కోసము హార్డ్ నట్ టు క్రాక్ అనేది ఇదేమో వాడతాం అనమాట. ఓకేనా? రైట్.